హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇంకో వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. మనమైతే ఈరోజు రాయలసీమ కర్నూలు స్టైల్ ఉగాని అయితే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనమైతే పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, 2 ఎండుమిర్చి, కొద్దిగా పల్లీలు వేసుకొని వీటిని అయితే మనం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, నేనైతే ఇలా వేసుకున్నాను. ఇవన్నీ అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా అయితే పొడిగా మనం తయారు చేసుకోవాలి. సాఫ్ట్ పొడిగా మనమే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం 2 పచ్చిమిర్చి, కరివేపాకును అయితే పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకొని అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే ఉగానికి అయితే మనకి మురుమురాలు అయితే మనకు ఉండాలి. ఆ మురుమురాల్ని మనం వాటర్లో కాసేపు నానబెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం మురుమురాలు అనేవి మెత్తగా నానిపోయి అనుకుంటారో అప్పుడైతే వాటర్ పిండేసి ఒక బౌల్లోకి తీసుకోండి. నేనైతే అందులో ఉన్న వాటర్ కూడా వచ్చేయాలని ఇలా అయితే సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆ మురుమురాలకైతే మనమైతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. గైస్, మనం ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి పెనం పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయింది అనేటప్పుడు కొద్దిగా పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేయించుకోండి ఫ్రెండ్స్. ప్రతి మనం 2 ఎండుమిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాం. నాకైతే ఎండుమిర్చి ఎక్స్ట్రా వేసేసాను, అందుకని అవి తీసేసాను ఫ్రెండ్స్. మీరైతే 2 వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి. ఎప్పుడైతే వేగిపోయి అనుకుంటారో అప్పుడైతే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి. ఆనియన్స్, టమాటా. ఆనియన్స్ అనేవి బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, 2 మినిట్స్ వేగితే చాలు. టమాటా కూడా. ఈ 2 ఎప్పుడైతే వేగాయి అనుకుంటారో పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే యాడ్ చేసుకోండి. చూడండి, నేనైతే యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే మనం పసుపు, కారం వేసుకుందాం. ఇదైతే మన కలర్ కోసమే. ఉగాని అనేది మంచి కలర్ వస్తుంది పసుపు, కారం వేసుకుంటే. కారం అనేది ఎక్కువ వేసుకోకండి, చిటికెడు అంటే చిటికెడు చాలు. నేను చెప్పే స్టైల్లో చేయండి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ టేస్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడైతే మనం మురుమురాలు అనేవి సాల్ట్ కలుపుకున్న మురుమురాలు ఉన్నాయి కదా, అవి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్, అడుగు పట్టకుండా. నేను చెప్పిన విధంగా చేయండి, మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. రాయలసీమ స్పెషల్ ఉగానికి అయితే. రాయలసీమలో వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. నాకు కూడా, నేను రాయలసీమ కాదు, ఆంధ్ర కాదు, నాకు అంత పర్ఫెక్ట్గా నేను తెలిసి నేర్చుకున్నాను. అంటే నాకు చెప్పారు, నాకు అలా అలవాటు అయింది. ఇప్పుడైతే మనం పుట్నాల పొడి చేసుకున్నాం కదా, అదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం అంటే ఉప్పు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడైతే మన ఉగాని అయితే రెడీ ఫ్రెండ్స్. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎలా వచ్చిందో మీరు చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. బాగొస్తే బాగుందని కామెంట్ చేయండి, బాగోకపోతే ఇంకోసారి ట్రై చేసి బాగా వచ్చిందని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.